హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రెరా సెక్రటరీ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారుల తనిఖీలు ముగిశాయి. ఆయన ఇంట్లో భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు ఏసీబీ అధికారులు. బినామీల పేరు మీద ఆస్తుల్ని కూడబెట్టినట్లు తెలిపారు. మణికొండ పుప్పాలగూడలోని ఇంట్లో 84 లక్షలకు పైగా నగదును సీజ్ చేశారు. 15 లక్షలకు పైగా విలువ చేసే 40కి పైగా వాచ్లు, 20కి పైగా ఖరీదైన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 2 కిలోల బంగారం, కోట్ల రూపాయల విలువ చేసే 75 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. అన్నీ కలిపి 300 కోట్లకు పైగా ఆస్తులు ఉండొచ్చని అంచనా వేశారు అధికారులు. శివబాలకృష్ణపై కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకువెళ్లారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతానికైతే ఆయన ఏమీ చెప్పట్లేదు. సో మేమైతే జస్ట్ చూస్తున్నాము. ఉన్న ఆస్తులు మేము ఇచ్చేస్తున్నాము. అవి ఎట్లా వచ్చాయి, ఏ రకంగా అవి వచ్చాయి అన్నది తర్వాత ఎంక్వైరీలో తేలుతుంది. ఎంతవరకు నగదు సీజ్ చేశారు? నగదు ఇప్పటిదాకా అంటే అరౌండ్ 15.5-20 lakhs అయింది. ఇంకా స్టిల్ సెర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్. ఇంకా దొరుకుతుంది అంటున్నారు. సో ఇంకా వెరిఫై చేస్తున్నాము. నగదు లేదు, ఇంట్లోనే ఇక్కడే దొరికింది. అది ప్రెసెంట్ వేరే ప్లేసెస్లో అయితే ఇంకా అవి తీసుకుంటున్నాం. చెప్పాం కదా, డీటెయిల్స్ రావాలి. అక్కడ కూడా ఎంక్వైరీ అవుతోంది, సర్చెస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అవి మేము ఇప్పుడే చెప్పలేము. మేము డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేసి ఫస్ట్ స్టడీ చేసిన తర్వాత అవి ఫర్దర్ ఎంక్వైరీలో వాటిలో తెలుస్తాయి తప్పితే ఈ స్టేజ్లో అవి చెప్పలేము. ప్రెసెంట్లీ ఇది చేస్తున్నాము. వేరే ఎవరో అయితే ఆరోపణలు వచ్చి అవి ప్రూవ్ అవుతాయో అంటే అది దానికి లీగల్గా కూడా ప్రూఫ్ ఉండాలి. జస్ట్ ఆరోపణలు చేయడం కుదరదు. సో ఆ బేసిస్లో వీల్ వెరిఫై అండ్ బేస్డ్ ఆన్ దట్ వన్ ఎలిగేషన్స్ ప్రూవ్ అయితే అసెట్స్ ఉన్నాయి అంటే ఇన్కమ్ సేవింగ్స్ కంటే మించి. ఏసీబీ సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, ఏసీబీ సోదాలు ముగిసాయి కదా, ఎట్లా ఉన్నాయి అప్డేట్స్? యశోద, హెచ్ఎండిఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేసిన శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగాయి. దాదాపు కొన్ని గంటల పాటు జరిగినటువంటి ఈ సోదాల్లో ఇటు శివబాలకృష్ణ ఇంటితో పాటు ఆయన సమీప బంధువులు, మిగతా స్నేహితుల ఇళ్లు, అనేక ప్రాంతాల్లో దాదాపు 17 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాలకు సంబంధించి మొత్తం ఎప్పుడైతే ఈ శివబాలకృష్ణ మీద కొంత అవినీతి ఆరోపణలు రావడం జరిగిందో, ఈయన గతంలో ఈ హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేసిన సమయంలోనే అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్టుగా వచ్చినటువంటి అనుమానాల నేపథ్యంలోనే ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. ఇక సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ సోదాలలో మొత్తం ఆయన ఇంట్లో దాదాపు 84,60,000 రూపాయల నగదు, అలాగే 2 కేజీల బంగారం, 5.5 కేజీల వెండి, 32 లక్షల రూపాయలు విలువ చేసే వాచ్లు, అలాగే కొన్ని బంగ్లాలు, మరికొన్ని ఫ్లాట్స్, దాదాపు 90 ఎకరాల భూమిని ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ యొక్క ఆస్తులన్నీ కూడా వీటన్నిటి వల్ల కొన్ని 100 కోట్లు ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే భూములు ఆయన పేరుతో పాటు ఆయన యొక్క బినామీల పేరు పైన కూడా ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఈ మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ భూముల ఖరీదే 60 కోట్లు ఉంటుంది. ఇక మిగతా ఆస్తులన్నీ కలుపుకుంటూ కొన్ని 100 కోట్ల ఆస్తి అనేది ఇటు శివబాలకృష్ణకు ఉంది. ఇదంతా కూడా కొంత గతంలో ఆయన పనిచేసినటువంటి యొక్క ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఆ సమయంలోనే ఈయన ఇవన్నీ కూడా ఈ ఆస్తులు సంపాదించారు, ఇదంతా కూడా కొంత అడ్డదారులు సంపాదించారని అంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు కొంత తెలియజేసినటువంటి పరిస్థితి. మొత్తం ఈ సోదాలు ఇంకా మొత్తం మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి శివబాలకృష్ణ మీద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి 2 గంటల ప్రాంతంలోనే ఆయన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అయితే వాస్తవానికి ఈ యొక్క సోదాలు జరుగుతున్నంత సేపు శివబాలకృష్ణ ఇటు ఏసీబీ అధికారులకు సహకరించకపోయేసరికి వీళ్ళు అంటే విచారణ సేపు కూడా మాకు కొంత సహకరించలేదు. ఈయన ఖచ్చితంగా ఆయన కస్టడీకి తీసుకోవాలి, కస్టడీకి తీసుకుంటే మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి కస్టడీకి తీసుకుంటాం అంటూ కూడా ఏసీబీ అధికారులు తెలియజేయడం జరిగింది. ఇక ఇవాళ ఆయన్ను కస్టడీకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క సోదాలు మొత్తం కూడా ఇటు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఆధ్వర్యంలో జరిగాయి. ఇవాళ ఇటు శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.